ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది. నేను ఇప్పుడు ఇక్కడ విజయపురం నుంచి కొల్లాపూర్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది. ఇప్పుడు నేను ఉన్నది ఇదే హోటల్. ఈ హోటల్ నుంచి బయలుదేరుతున్నాను అనమాట. హోటల్కి ఎదురుగా ఇది ఏదో పాతకాలం నాటి కట్టడం ఉంది ఒకటి. ఇది మసీదు ఉంది అనుకుంటా. రోడ్ ఇలా స్మూత్గా ఉంటే ఎంత దూరమైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. గంటకు కనీసం 50 కిలోమీటర్ అయినా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు వరకు నేను వచ్చిన రూట్లో అయితే చాలా గుంతలు అబ్బాబ్బా, ఏం గుంతలు అంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి గుంతలు. అసలు జర్నీ పోవాలా వద్దా అనేటట్టుగా ఇది అనిపించింది నాకైతే. కనిపిస్తున్నాడు అర్థంలో ఏమన్నా పోతస్తాలో వస్తాడా. వస్తూనే ఎంత లైటింగ్ చేస్తున్నాడు. విజయపురం నుంచి నాకు ఇప్పుడు కొల్లాపూర్కి 180 కిలోమీటర్లు ఉంది. 180 కిలోమీటర్ ఉంది. ఈ 180 కిలోమీటర్ కూడా నాకు ఎంత చూపిస్తుంది అంటే 3 అవర్స్ చూపిస్తుంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తాను అనేది. రోడ్ ఇలా ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు 2 అవర్స్లో. కానీ 2.5 అవర్లో వెళ్ళిపోతాయి ఈజీగా. కానీ రోడ్ ఇలా ఉంటుందని గ్యారంటీ అయితే లేదు. చూడాలి మరి. నాకు ముందర టైర్లో గాలి తక్కువ ఉంది, అందుకోసమని నిదానంగా వెళ్తున్నా. లేదంటే 100 ఈజీగా వెళ్ళిపోతాను నేను. గాలి ముందర తక్కువ ఉంది, వెనక కూడా కొద్దిగా తక్కువ ఉంది. అందుకని ఇది పంక్చర్ ఉంది, ట్యూబ్లెస్ కాబట్టి ఇలా వెళ్తున్నా. ట్యూబ్ అయితే అక్కడే గాలి కొట్టించుకునే దాకా ఆగేవని. ఎటు పోతుందో తెలియదు కానీ ఇటైతే శాంగ్లీ పోతుంది. శాంగ్లీకి వెళ్ళాలి ఇప్పుడు. శాంగ్లీ తర్వాత కొల్లాపూర్. మొత్తము వర్షం పడుతున్నట్టుంది. చూడండి, మొత్తం వాన మబ్బులు ఉన్నాయి. ఇక్కడనేమో రోడ్ ఉంది. ఇక్కడ మొత్తంగా క్లారిటీగా ఉంది మొత్తం క్లైమేట్ అంతా. అక్కడ రెయిన్బో కూడా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఆ తెల్ల మబ్బుల కింద నల్ల మబ్బులు ఉన్నాయి కదా అక్కడ. My name is
ప్రతి చోట ఈ డైవర్షన్స్ అయితే చాలా ఉన్నవి. ప్రతి ఒక్క 15 కిలోమీటర్కి 20 కిలోమీటర్కి ఒకటి. చాలా రోడ్డు రిపేర్, అక్కడిక్కడ రోడ్లు చాలా రిపేర్ అవుతున్నాయి అన్నమాట. అంతా నీట్గా ఉంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాము. నేనైతే అనుకుంటున్నా ఈరోజు కొల్లాపూర్కి వెళ్ళేసి కొల్లాపూర్ నుంచి రిటర్న్ తిరగాలని అనుకుంటున్నా. మరి అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. వర్షం పడితేనేమో ఇగో ఇలా వర్షం పడుతుంది. మరి ఇలా వర్షం పడితే ఏం చేయను, మరి తిరిగి వెళ్ళాలంటే కష్టం కదా వర్షంలో. అందుకని చూస్తాను, అక్కడికి వెళ్ళాక ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ వెళ్ళడానికి. అమ్మాయి ఇప్పుడే నక్కలు ఉరికినాయిరా బాబు. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినాయి. ఇప్పుడే కెమెరా ఆఫ్లో పెట్టుకున్నా కానీ ఇక ఈ జొన్న సైన్లోకి వెళ్ళిపోయినాయి. అసలు ఇప్పుడే జస్ట్ కెమెరా ఆన్లో ఉంటే కనిపిస్తుండే రోడ్ ఎంత స్పీడ్గా వచ్చేసి ఉరికినాయి. ఆ బాబు కార్ వచ్చింది ఆ పక్కనే, కారు గుద్దేసింది అనుకుంటే ఇంకా అంత స్పీడ్గా వెళ్ళిపోయినాయి. జస్ట్ మిస్ అయిపోయినాయి. లైట్గా వర్షం కూడా పడుతుంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకుంటా, గ్లాస్ పైన పడుతుంటుంది కదా. అయితే ఈ వర్షం ఎక్కువ కాదు, మామూలుగా తుంపర్లాగా పడుతుంది. సన్న చినుకులు మంచులాగా. పర్వాలేదు, వెళ్ళొచ్చు. కానీ ఇది ఎంతవరకు ఉందని తెలియదు. మొత్తం ఆకాశం అంతా తెల్లగా అయిపోయింది. చూడండి ఒకసారి కనిపిస్తుంది మీకు కూడా. డైవర్షన్స్ అయితే చాలా ఉన్నాయి. డైవర్షన్స్ గాలి కూడా మనకు నారాయణపేట నుంచి స్టార్ట్ అయింది. నారాయణపేట తర్వాత నుంచి ఇప్పుడు దగ్గర గాలి వస్తూనే ఉంది. గాలి విపరీతమైన గాలి వస్తుంది. ఇంకా వర్షం పడుతుంది అక్కడక్కడ. నాకేమో గోప్రోకి ఒకటి మైక్ కావాలి. మైక్ దొరకట్లేదు ఎక్కడ. మైక్ దొరికితే నేను మాట్లాడేది కూడా క్లారిటీగా వినొచ్చు మీరు. ప్రతిసారి బండి స్లో చేసి మాట్లాడాల్సి వస్తుంది నాకు. ఇదొక ప్రాబ్లం అవుతుంది నాకు. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది, చూసి తెలుస్తుంది. కానీ లోపలికి వెళ్ళాలంటే నాకు టైం లేదు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది. అందుకోసమని ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా కొల్లాపూర్కి. ఇక్కడ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నా దగ్గర రైడింగ్ జాకెట్ లేదు, రైడింగ్ షూస్ లేవు, మంచి హెల్మెట్ లేదు. నా దగ్గర ఉన్నదల్లా ఒకటే కెమెరా, ఇంకా కెమెరాకి సంబంధించినవి కొన్ని పార్ట్స్ని, ఇంకా బైక్, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. వాటర్ పోతుంది. కిలోమీటర్లు అయింది. రోడ్డు మీద ఏమన్నా ఉన్నాయా కుక్కలు? రూట్ కనీసం ఇట్లా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అక్కడక్కడ కొంచెం రోడ్డు రిపేర్లు అవుతున్నాయి కదా. అది కాకుండా రోడ్డు పరంగా అయితే ఇప్పుడు వరకు విజయపూర్ నుంచి బాగానే ఉంది. చూడాలి ఇంకా ముందర ఎలా ఉందో మరి. ఇంకా
వెళ్ళాల్సింది మనం చాలా దూరం ఉంది కదా, ఇంకా ఆల్ ఓవర్ ఇండియా అంటే మొత్తం చాలా కష్టం కదా. అరే బాబ్రే, మళ్ళీ వర్షం వస్తుంది. ఎక్కడ ఆగాలి, ఎన్నిసార్లు అంటే ఆగాలి, అసలుకి అర్థం కావట్లేదు. వర్షం వచ్చిన ప్రతిసారి ఆగుకుంటూ వెళ్తే ఎప్పుడు ముట్టాలి, మనం ఎప్పుడు చేరుకోవాలి అసలుకి. ఇప్పుడైతే నేను మిరాజ్కి చేరుకున్నాను. మిరాజ్ అనేది ఒక ఊరు అనమాట. ఈ ఊరు నుంచి కొల్లాపూర్కి వెళ్ళాలి. ఈ రోడ్లో ఇది వెళ్తున్న దారి కొల్లాపూర్ రోడ్ అనమాట. మిరాజ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నా ఈ హైవే ఎక్కుతున్నాను అనమాట. ఈ హైవే ఎక్కేసి కొల్లాపూర్కి నుంచి ఒక నాకు తెలిసి 40-50 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇప్పుడే మహారాష్ట్రకి అయితే ఎంట్రీ అయినా. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది బార్డర్ అనమాట ఇక్కడ, కానీ చెక్ పోస్ట్ లేదు, ఏం లేదు. చూడండి, కొల్లాపూర్కి ఇక్కడ నుంచి 51 కిలోమీటర్ ఉంది. ఇది బైపాస్, మిరాజ్ బైపాస్ అనమాట. ఇది ముందు నుంచి కూడా రైట్కి వెళ్తే మిరాజ్ అనే ఊర్లోకి వెళ్ళిపోతాం. ఈ రైట్ సైడ్లో ఉన్నదంతా మిరాజ్ అనే ఊరు అనుకుంటుంది. ఇక్కడికైతే ఇప్పుడు రైట్ తిరిగితే పూణేకి వెళ్ళిపోతాము, లెఫ్ట్ తిరిగితే కొల్లాపూర్కి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి కొల్లాపూర్కి 40 కిలోమీటర్లు ఉంది. అయితే మళ్ళీ ఇక్కడ నుంచి 234 కిలోమీటర్లు పూణే ఉంది. కొల్లాపూర్ 40 కిలోమీటర్. నాకు తెలిసి నేను మళ్ళీ ఇదే రూట్లోనే వెనక్కి రావాలనుకుంటా. ఇక్కడ నుంచి రైట్కి ఉంది కదా ముంబై, ఇదే రూట్లోనే వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ ఎందుకో జనాలు వెళ్తున్నారు బ్యాండ్ కొట్టుకుంటూ. దేనికోసం వెళ్తున్నారు అబ్బా? ఓహో, ఇక్కడ పెండ్లి పిల్లగానే తీసుకుపోతున్నారా? అయితే తొట్ల కూడా మోసుకున్నారు ఎందుకో మరి, నాకు అర్థం కావట్లేదు. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకి కదా. ఇవి వాటర్ ఒక డ్యామ్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఈ వాటరు ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాయి వాటరు. ఈ డ్యామ్, ఈ నదిని ఏమంటారో తెలియట్లేదు. లైట్గా చినుకులు పడుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది. అందుకోసమని ఫోన్ కూడా తీయట్లేదు, ఫోన్ తీస్తే చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొల్లాపూర్కి కూడా ఎంట్రీ అయినా. ఇక్కడ నుంచి ఇంకొక 15 మినిట్స్ చూపిస్తుంది, 15-20 మినిట్స్ చూపిస్తుంది.
కొల్లాపూర్ ఊర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇంకొక 10 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి నాకు. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్తే బెంగళూరు వెళ్ళిపోతాము పైనుంచి. అబ్బా మళ్ళీ ఇప్పుడే వర్షం స్టార్ట్ కావాలా? చినుకులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే. సారీ అన్న, వర్షం పడుతుంది అందుకనే. ఇప్పుడు ఇక్కడైతే కొద్దిసేపు ఆగుదాము, వర్షం తగ్గిన తర్వాత వెళ్దాము. లేదంటే మొత్తం తడిసిపోతాం. నా దగ్గర రైన్ కోట్ ఇట్లా ఏమి వేసుకోలేదు నేను అసలుకి. ఇప్పుడు నేనైతే టెంపుల్ లోపలికి వచ్చేస్తున్నాను. చూడండి, రోడ్డుకి పక్కనే ఉంది, మెయిన్ రోడ్కి పక్కనే ఉంది టెంపుల్. లైన్ మాత్రం బీభత్సంగా ఉంది. ఈరోజు దర్శనం అవుతుంది అన్నట్టు ఉంది, కానీ గంట సేపట్లో అయిపోతుందని అంటున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి టెంపుల్కి సంబంధించిన అన్నదాన సత్రం. ఇది ఫ్రీగానే పెడుతున్నారు. తిన్న తర్వాత అయితే ఆయన నన్ను తిట్టిండు, ఒక ఆయన వచ్చి. ఎందుకోసం అంటే నేను బఠానీల కర్రీ అనేది ఒక బఠానీ మిగిలిపోయింది, ఆ బఠానీ ఒకటి కూడా తినమంటున్నారు. ఎందుకని అంటే నీకు తినడానికి ఇచ్చాను, పడేయడానికి ఇచ్చాను. తినడానికి ఇచ్చినప్పుడు మొత్తం తినాలి, అసలు మొత్తం తినడానికి కూర్చోవాలి, లేకపోతే లేదు అని అంటారు. నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.